జమిలీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు నష్టపోయే అవకాశం ఉంది? బీజేపీ ప్రభుత్వానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో జరిగే ఎన్నికల వల్ల ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల కోడ్ అమలు చేస్తారు. దీనివల్ల ప్రతి 5 సంవత్సరాలలో దేశంలో జరిగే వివాద ఎన్నికల్లో ఈ ఎలక్షన్ కోడ్ అనేది 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనివల్ల అభివృద్ధికి చాలా ఆటంకం కలుగుతుంది అని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో దీనికోసం ప్రయత్నాలు చేస్తుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ పలు రకాల అంశాలపై పరిశోధనలు చేసి చాలా మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయితే మన దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో ఈ బిల్లు ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ బిల్లు ద్వారా నల్లధనం అరికట్టవచ్చు అని చెబుతున్నారు. డెవలప్మెంట్ వేగంగా జరుగుతోందని చాలా మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కానీ కొంతమంది ఈ బిల్లు వల్ల చిన్న పార్టీలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ బిల్ వల్ల కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే లాభం చేకూరుతుందని అంటున్నారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువును పెంచవలసి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువును పొడిగించవలసి ఉంటుంది. పార్లమెంట్ కి రాష్ట్రాల శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి మేలు చేసే అవకాశం ఉంది. నిజానికి బీజేపీ పార్టీకి సౌత్ ఇండియా రాష్ట్రాలలో అంతగా పట్టులేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. దీనికి తోడు వారికి ఈసారి మెజారిటీ బాగా తగ్గింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది. అందుకోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఇంత హడావిడిగా ప్రవేశపెడుతున్నారు అని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ బిల్ ఆమోదం తెలపాలంటే రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటుంది. వీటిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఒకే ఓటరు జాబితా, ఒకే ఓటరు, ఒకే గుర్తింపు కార్డుకు సంబంధించి ప్రతిపాదిత మార్పుల్లో కొన్నిటికి కనీసం సగం రాష్ట్రాల నుంచి మద్దతు అవసరం. దీంతో పాటు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ తన నివేదికను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం లా కమిషన్ 2029 నుంచి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీస్, పంచాయతీ వంటి స్థానిక సంస్థలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.